ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండ్ పార్కింగ్ లాంటి వరకే మావా. నిజంగా తను నిన్నే బాయ్ ఫ్రెండ్ అని అనుకుంటే ఈడే నా మొగుడని తన దోస్తులకు చెప్పదే. నేను తప్ప ఈ నిజాన్ని నీకు ఏ చెత్తనా కొడుకు చెప్పడు. అండ్ ఐ విల్ టెల్ యూ ఇంకో చేయదు నిజం. టెల్. నీకు అదంటే జల ఎందుకంటే అది నీకంటే బలిసింది కాబట్టి అంతే. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మావ, నాకు తెలీదా? ఏ ఆగ వదిలే మావ దాన్నే. ఈదికి ఒకళ్ళ ఆకాశం చూసి మొరగడం, డబ్బున్న వాళ్ళని ప్రేమించి మనసులు ఎరగడం ఒకటే మావా. వాళ్ళు వదిలి పారదోపోయి పోతా ఉంటారు. తీసుకెళ్తానని మాట ఇచ్చానే మరి. సర్లే న్యూ ఇయర్కి సంపాదించుకుందాం మావా. అయినా మహా అయితే ఎంత అవుతుంది? 27,000 per couple. బట్ మీరు కపుల్ కాదుగా, సో ఫర్ స్టాక్స్ ఇట్స్ 27,000 per head. 27,000. 27,000. ట్రాన్స్లేట్ చేయ మాకు. ఒక నిమిషం. వయసు కాశీ అదేంటంటే ఇక్కడ హైఫై పార్టీస్ మాత్రమే జరుగుతాయి. సో 27,000. సంగన అయిపోయింది. ఈ ఎంఆర్పి పక్కనట్టనా డిస్కౌంట్ వేసే ఈ 2 టికెట్లకి ఎంత ఇద్దే? ఒక ఐడియా ఇస్తాను. బయటికి వెళ్ళి 4-5 క్వార్టర్లు తీసుకో, టెరేస్ లో మిర్చి లైక్ చేసుకొని మంచి ఐటమ్ సాంగ్ వేసుకొని మీ ఫ్రెండ్స్ తో మీ లెవెల్ కి పార్టీ చేయండి. అదిరిపోతుంది. నా అవుట్. కుల్దీప్ శర్మ, శాలరీ ఎంత తీసుకున్నావు బాయ్? ఇక్కడ న్యూ ఇయర్ పార్టీ జరుగుతోంది కదా, నువ్వు దీనికి టికెట్ కొనుక్కోగలవేటి? కొనలేవుగా. మేము కనీసం ట్రై చేస్తున్నాం. అర్హత గురించి నువ్వు మాట్లాడుకో. చెప్పులు వేసుకుని వచ్చే వాళ్ళని ఇక్కడ లోపలికి అలౌ చేయరు. మర్యాదగా వెళ్ళిపోతే, లేకపోతే మీ చెప్పులతో ఏదో ఒక రోజు ఈ హోటల్ కొనేంత సంపాదిస్తాను రా. నీకు ఇప్పుడు బాగా యాపీగా ఉండదు కదా, పరువు అంతా నేలగిపోయింది. ఏమో అర్హత లేదని మన మొహాల మీద రాసుందా ఏందిరా? నీవో చెప్పులు ఎందుకు వేసుకొచ్చావురా? షూ లేదా పూక? నా చెప్పుల వల్ల మర్యాద దొబ్బింది కదా. అయితే డబ్బులు ఉన్నోళ్ళు చెప్పులు వేసుకోరు. నా దగ్గర డబ్బులు వచ్చాక చెప్పులు మాత్రం వేసుకొని లోపల డ్రెస్ లేకుండా ఆడతాను. రాసెట్టుకో.